దివిస్ పరిశ్రమతో కుమ్మక్కై గత ప్రభుత్వం ట్రిపులర్ అలైన్మెంట్ మార్చి చౌటుప్పల్ రైతులను మోసం చేసిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో ట్రిపులర్ రైతులతో సమావేశమై కోమటిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇంకా మోసం చేసిన వారిని వెంట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలైన్మెంట్ మార్పు సమస్యపై అధికారులతో చర్చించి అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొచ్చి ముఖ్యమంత్రికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి రైతుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు. రేపు ఒకసారి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి గతంలో అన్యాయం చేసిన అలైన్మెంట్ విషయంలో మళ్ళొకసారి ఏమైనా అలైన్మెంట్ మార్చే అవకాశం ఉందో ఒకసారి మీరు అందరూ ఢిల్లీ దాకా పోయింది. నాకు తెలుసు నితిన్ గడ్కరీ కలిసి వచ్చింది. నాకు నితిన్ గడ్కరీ మీ అందరికంటే క్లోజ్ నాకు మామూలుగా క్లోజ్ కాదు. అయితే ఈ మూమెంట్లో వీలైనంత వరకు ఎక్కువ ఎంత ఇవ్వగలుగుతాం అనేది ఒక అంశం. ఈ మూమెంట్లో ఇదే అలైన్మెంట్ ఉంటే వీలైనంత వరకు ప్రభుత్వం ద్వారా ఎక్కువ నష్టభారం వచ్చే పద్ధతి మీకు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం ఒకటి. రెండవది 1% అవకాశం ఉన్నా సరే అలైన్మెంట్ ఏదైనా ఇప్పుడు కూడా మనకి పరిహారం జరగాలి కాబట్టి నేను ఇది నితిన్ గడ్కరీ మంత్రి గారితో కూడా మాట్లాడాను. డైరెక్ట్ ఫోన్ చేసే మాట్లాడేంత అదున్నది నాకు నితిన్ గడ్కరీ గారి దగ్గరికి. నేను మొన్న పోయినప్పుడు కూడా 3 రోజుల కింద 4 రోజుల కింద పోయి కలిసి వచ్చిన వేరే పని మీద. ఈ స్టేజ్లో కలెక్టర్ గారితో కూడా అదే మాట్లాడుతున్నా, వికాస్ రాజ్తో కూడా మాట్లాడతా. ఈ స్టేజ్లో అలైన్మెంట్ మార్చే అవకాశం ఏదైనా ఉందా? 1% అవకాశం ఉన్నా అలైన్మెంట్ మార్పిద్దాం. ఎందుకంటే మీకు ఎందుకు హామీ ఇస్తున్నా అంటే మీకు కూడా ఒక విషయం తెలవాలి. స్థానికంగా నేను ఎమ్మెల్యే ఉన్నా, ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వం నేను ఎమ్మెల్యే వచ్చేసరికి అంత అలైన్మెంట్ ఫిక్స్ అయిపోయింది. ల్యాండ్ ఎక్విజిషన్ అది నష్టపరిహారం అనేది దీనికి 2013 యాక్ట్, ఆ యాక్ట్ ప్రకారం ఇస్తున్నాం. మీరు ఎవరో మాటలు నమ్మి ఎవరో అన్యాయం చేస్తున్నారు, ఈ ఎమ్మెల్యే ఏం చేస్తలేడు అని చెప్పి అనుకోవద్దు. అదొకటి మీ అపోహ ఉండొద్దు. ఎందుకు అంటున్నా, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక పార్టీ వాళ్ళకి నేను ఎమ్మెల్యే కాదు, అందరికీ ఎమ్మెల్యే. నేను గెలవకముందు ఎవరి పార్టీ వాళ్ళకే ఉంటుంది. గెలిచిన తర్వాత ఎవరికి ఎమ్మెల్యే? మునుగోడు ప్రజలందరికీ నేను ఎమ్మెల్యే. మునుగోడు ప్రజలు ఎవరికి అన్యాయం అయినా వాళ్ళకు న్యాయం చేసేందుకు నా తరఫున ప్రభుత్వంతో కొట్లాడే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నా మీద పూర్తి నమ్మకంతో ఉండండి. నేను మరొకసారి ప్రయత్నం చేస్తాను. అనవసరంగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు రాజకీయాల కోసం మిమ్మల్ని అర్దింపు పడిదింపు చేస్తారు. నువ్వు ఎక్కడన్నా తిరిగినా అదొకటి ఉంది చూసినావు. దేవుడు శివుడు కుమారస్వామి వినాయకుడిని పెడతా అంట, ఊళ్ళోగా తింటాడ, మొత్తం తిరిగి వస్తుందంట. ఆయన ఎక్కడ పోడు, ఇది శివుడు చుట్టే తిరుగుతాడు వినాయకుడు. ఏడపోయినా కదా నాతోడు కాకపోతే ఈ ప్రపంచంలో ఎవరితోడు కాదు. ఎవరు చేయగలుగుతారు? నాకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంది, రోడ్ నెట్వర్క్, ఇరిగేషన్ ప్రాజెక్టు మొత్తం చదువుకున్న వ్యక్తిగా మీకు అన్యాయం అవుతుంటే నేను శాసనసభ్యుడిగా నాకు బాధ అనిపించదా? మీరు పైసలు వస్తున్నారు, సంతోషమే కదా.